సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మరి ప్రీవియస్ ఎపిసోడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్తో మీకైతే చూపించాను కదా, మరి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను. చాలా మంది ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ చేసిన స్టూడెంట్స్ తర్వాత జాబ్ ఏం చేయాలో తెలియక, జాబ్ రాక, చదివింది వాళ్ళకి వంత పట్టక, మార్క్స్ సరిగ్గా రాక ఖాళీగా ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలా మందిని మనం చూస్తూనే ఉంటాం. మరి వాళ్ళకి ఎలాంటి బిజినెస్ చేయాలి, అసలు జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా అంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. మరి అలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు సునీల్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఆ టిప్స్ ఏంటో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే సార్. సార్, మరి నేను చెప్పాను కదా, చాలా మంది స్టూడెంట్స్ ఖాళీగా ఉంటున్నారు. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఏం చేశారు అంటే, నేను డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్నాను భయ్యా, నాకు ఏమైనా జాబ్ కావాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కంటే ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు మనం లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుతున్నాం. ఎస్, గుడ్. చాలా మంది స్టూడెంట్స్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎవ్రీడే 300 to 500 రూపీస్ అనేది ఒక హైదరాబాద్ మెట్రో సిటీస్లో ఈజీగా వాళ్ళు ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెడుతున్నారు. యావరేజ్ తీసుకుంటే సగటున ఒక స్టూడెంట్ ఎవ్రీడే 100 రూపీస్ మ్యాక్సిమం ఖర్చు పెడుతున్నారు. నేను ఏం చెప్తానంటే, స్టూడెంట్స్కి ఇప్పుడు కొంతమందికి ఇష్టం లేకుండా తీసుకునే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇష్టం లేకుండా తీసుకునే ఎడ్యుకేషన్ ఉంటుంది. లేదు, ఆల్రెడీ ఎడ్యుకేషన్లో ఇష్టం ఉన్న తీసుకునే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు సర్వే అవ్వలేక ఫెయిల్ అవుతానేమో అనే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సార్, వాట్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి వాళ్ళ మైండ్లో ఒక థాట్ ఉంటుందండి. వీళ్ళకి ఒక చిన్న నేను ఐడియా చెప్తాను. ఇప్పుడు యాజ్ యూజువల్గా గ్రాడ్యుయేషన్ అంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ చూసే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇంటర్ చదువుతున్న స్టూడెంట్ ఎవరైతే చూస్తే ఇంకా మీరు అదృష్టవంతులు. డిగ్రీ చేస్తున్న వాళ్ళు చూస్తే వాళ్ళు కూడా అదృష్టవంతులే, కాదనట్లేదు. బీటెక్ వాళ్ళు కూడా. ఇక్కడ మీకు అందరికీ ఒక 10th స్టాండర్డ్ నుంచి మనం ఏం చేయొచ్చు చూద్దాం. యాజ్ యూజువల్గా తీసుకుంటే ఒక పేరెంట్ స్టూడెంట్కి మినిమం అంటే ఎవ్రీడే ఒక 50 రూపీస్ నుండి 100 రూపీస్ వరకు వీళ్ళ ఖర్చులకి ఇస్తారు. పాకెట్ మనీ లేకపోతే ఇప్పుడు వెళ్ళడు. సో నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్న స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి వాడి దగ్గర 10 lakhs డబ్బు ఉండేలా ఒక ప్లాన్ చెప్తా. 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా 100% వస్తుంది. రాకపోతే నన్ను అడగచ్చు. ఎలా సార్ అనొచ్చు మీరు. ఇప్పుడు చాలా మంది రిటైర్మెంట్ ప్లాన్స్ అనో లేకపోతే ఇంకో ప్లాన్స్ అని ఎస్ఐపీలు అని మాట్లాడుకుంటాం. ఇప్పుడు యాజ్ యూజువల్ ఒక స్టూడెంట్ డైలీ 50 రూపీస్ టు 100 వేసుకుందాం యావరేజ్గా. సో ఇంకా బర్త్డే పార్టీలు అని అవి ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. ఇప్పుడు 100 రూపీస్ డైలీ అంటే మంత్కి ఎంత అవుతుందండి? 3000 రూపీస్ అవుతుంది. ఎంత? 3000 రూపీస్ మంత్లీ తన పాకెట్ మనీ. సో ఇప్పుడు 3000 మంత్లీ పాకెట్ మనీ ఖర్చు పెట్టుకున్నారంటే ఆ స్టూడెంట్కి ఇంకేం లాభం ఉండదు. అదేదో ఫ్రెండ్స్ వెళ్ళాడు, స్నాక్స్, చాయ్, సమోసా, లేకపోతే గేమ్ జోను, సినిమాసో, లేకపోతే పార్టీసో, అక్కడితో ఎండ్ అయిపోతుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్లో 100% ఎంటర్టైన్మెంట్ ఉంది కదండి, దాంట్లో ఒక 50% ఎంటర్టైన్మెంట్ తగ్గించుకోమంటే మీరు ఫీల్ అవుతారు కదా. వద్దు. 70%, ఓకే, 30% ఎంటర్టైన్మెంట్ తగ్గించుకోండి. అంటే 30% మీ ఖర్చు తగ్గించుకున్నారంటే మంత్కి ఇప్పుడు 3000లో ఒక 1000 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకోండి, 20 lakhs వరకు వస్తాయి. అది ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అది ఎక్కడ సేవింగ్స్ చేసుకోవాలి స్టూడెంట్గా? లేదా ఒక 500 చేసుకున్నారనుకోండి, నేనేం చెప్తానంటే మీరు మినిమం 500 చేయండి, ఎక్కువ వద్దు. అంటే 10% మీ మంత్లీ ఖర్చులోంచి 10% తీసి పక్కన పెట్టండి. 10%. ఇప్పుడు ఈ 10%లో 500 రూపీస్ మంత్లీ అంటే ఈ 500 రూపీస్ని వీళ్ళు ఏం చేయాలి అంటే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఈక్విటీ ప్లాన్. సో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో మనం ఏం చేయొచ్చు ఎస్ఐపిలో అంటే, ఆ 500 రూపీస్ని ఎవ్రీ మంత్ ఆ స్టూడెంట్ అకౌంట్ నుంచి కానివ్వచ్చు, త్రూ దిస్ పర్సనల్గా ఏదో రూపంలో ఆ ఇన్వెస్ట్ అమౌంట్. కొంతమంది ఏం స్టూడెంట్స్ అంటారంటే, సార్ నాకు ఎస్ఐపి తెలియదు అనుకున్న వాళ్ళు కూడా మీరు మీ బ్యాంక్ అకౌంట్లో ఎఫ్డి చేసుకోవచ్చు. ఎఫ్డి చేసుకున్నప్పటికీ కూడా మీరు యాజ్ యూజువల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. మనం క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్తాం స్టూడెంట్కి. అంటే ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు 4 years. 4 years అంటే ఎన్ని మంత్స్ వస్తాయండి? 4 years. ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేయండి మేడం మీరు. అంటే నేను చెప్పడం కంటే మీరు చెప్తే ఇంకా మన ఆడియన్స్కి నేను ఏదో చెప్పానని లేకుండా చెప్పండి సార్. ఇప్పుడు 48 months వచ్చాయి కదా. 48 months మీరు ఏం చేస్తారంటే ఈ 4 years 500 రూపీస్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, ఎంత అవుతుందండి? 48 months అంటే 48,000 రూపీస్. 5,000 అంటే మనం ఏంటి 100,000 రూపీస్ వేసుకుంటే 48,000 అవుతుంది. 48,000. కానీ ఆ 4 yearsలో అది 48,000 మినిమం. అంటే 500 మీరు ఆ అమౌంట్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే
ఒక 2 lakhs నుండి 5 lakhs మధ్యలో ఉంటుంది మార్జిన్. అంటే ఆ రేషియో అప్స్ అండ్ డౌన్స్ బేస్ చేసుకుని. అదే 6 years అంటే మీరు ఇంటర్మీడియట్ ప్లానింగ్ చేశారంటే ఈజీగా 5 lakhs ప్లస్ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మీకు ఎంతైతే వీలైతే అంత. ఇప్పుడు ఈ అమౌంట్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది? ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఓన్ యువర్ బిజినెస్, అంటే మీకు జాబ్ చేయాలి ఇంట్రెస్ట్ లేదు, మీరు ఓన్గా కంపెనీ పెట్టాలనుకున్నారు అనుకుందాం. సొంతంగా మీరు కంపెనీ పెట్టాలంటే మీకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. మీ ఫాదర్ని అడిగారంటే అరే మనము మన జాతకాల్లో లేదు, మన Business లేదు. పుట్ట పూర్వకాల నుంచి లేదు, మన తల్లిదండ్రులు ఎవరు బిజినెస్ చేయలే, నువ్వు కూడా చేయవద్దు, Yes. నువ్వు జాబ్ చేయాలంటారు. అంటే ఇన్వెస్ట్మెంట్ మీ ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు. బికాజ్ ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లేక మాట్లాడచ్చు, లేకపోతే నిజంగా వాళ్ళకి ఇష్టం లేక మాట్లాడచ్చు. Yes. అదే నువ్వు ఈ 6 years 5 years నువ్వు ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే 1000 rupees or 500, నీ దగ్గర ఇంకో సమ్ టైమ్స్ పాకెట్ మనీ ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా యూ కెన్ యాడెడ్, నో ప్రాబ్లం. ఎక్స్ట్రా నీకు మనీ వచ్చినప్పుడు కూడా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే నీకు ఆ అమౌంట్ నెక్స్ట్ నువ్వు ఓన్గా జాబ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, సొంతంగా కంపెనీ Company క్రియేట్ చేయడానికి నీకు హెల్ప్ అవుతుంది. Yes. సార్ నేను ఒక 5 lakhs to 10 lakhs సేవ్ చేస్తే కంపెనీ ఎలా పెట్టగలుగుతాను సార్? ఆ టైంకి నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ నుంచి నీకు ఇప్పుడు ఆల్రెడీ మనం ఎంఎస్ఎంఈ అని మాట్లాడుతున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో లోన్ ఆఫర్స్ ఉన్నాయి, Yes. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. సో ఫండింగ్స్ రూపంలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ ఉపయోగించుకుని ఓన్గా కంపెనీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. అవ్వకుండా. సో చాలా సింపుల్ కదండి ఇది. Yes. ఇది మనము పిల్లలకు గైడ్ చేయగలిగితే సమ్ టైమ్స్ పేరెంట్స్కి ఏదైనా కొంతమంది ఎడ్యుకేషన్ తీసుకున్న టైంలోనే పేరెంట్స్కి ఏదైనా కావచ్చు, అటువంటి పిల్లలకి ఇది ఎంత హెల్ప్ అవుతుంది. చాలా. సో ఎడ్యుకేషన్ ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, Yes. పేరెంట్స్ ఏదన్నా Yes, yes. జరిగేసి. సో జరగకూడదు అలా మనం అనుకుందాం. సో సమ్ టైమ్స్ Unexpected గా. Yes. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే 100% వాళ్ళకి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇది హెల్ప్ అవుతా లేదా? Yes. సో ఒక మదర్కి హెల్ప్ అవుతుంది, తనకి హెల్ప్ అవుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఒక సర్టన్ టైంకి 1 year తర్వాత మీకు ఒక పెద్ద అమౌంట్లో కనపడుతుంది. కనపడిన వెంటనే వా పెద్ద అమౌంట్ కనపడింది కదా, ఫ్రెండ్స్ ఏదో పార్టీ అడుగుతున్నారనో ఇంకోటి అడుగుతున్నారనో చెప్పేసి ఏదో ట్రిప్స్ గోవా వెళ్ళాలని అలా ప్లాన్ చేసుకొని మీరు అమౌంట్ విత్డ్రా చేశారంటే మళ్ళీ మీరు మీ లైఫ్ని ఒక 2-3 years బ్యాక్ మళ్ళీ వేసుకున్నారు. వెనక్కి వెళ్ళి. ఆ అమౌంట్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు విత్డ్రా చేయకూడదు. Yes. సో దాన్ని ఒక 4 years ప్లాన్ చేసుకోండి. మీరు గ్రాడ్యుయేట్ అయితే లేదు, మీకు ఇంకా కెపాసిటీ ఎక్కువ ఉంది, మీ పేరెంట్స్ మీకు 2000-3000 పాకెట్ మనీ వీక్లీ ఇస్తున్నారు అనుకుందాం, Hmm. ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసుకోండి ఎస్ఐపిలో. Yes. సో అది బెటర్ దెన్, మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి ఇన్కమ్ సెండ్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఆ ఇన్కమ్ తోటి మీరు కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదర్ మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ అవుతుంది. Yes. సో ఇందాక మీరు అన్నారు ఒక స్టూడెంట్ మాకు ముందెందుకు కలవలేసారు మీరు అనేది. Yes. నాకు అలాగే అనిపిస్తుంది. ఈ ఐడియా తెలుసుంటే నేను కూడా పాకెట్ మనీ దాచుకుని ఉంటే ఇప్పటికి నా దగ్గర కూడా చాలా మంది వాళ్ళకి అమౌంట్ Exactly. ఉండేది. అదే పాకెట్ మనీని Yes. అదే 1000 రూపీస్ని వాళ్ళు Yes. 20 years ఇన్వెస్ట్ చేస్తే అది 1 year వెళ్తుందండి. ఈజీగా. 20 years అదే 1000 రూపీస్ని. ఎస్. ఇది మీకు ఇంకా దీని నుంచి డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అట్ ఎ టైం మీకు ఇంకా తెలిసిన ఎవరైనా ఎస్ఐపి అడ్వైజర్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్, ఎస్. వాళ్ళు కూడా మీకు సజెషన్ ఇస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.